ప్రేమించారు, పెద్దలను నొప్పించి పెళ్లి చేసుకున్నారు. కట్ చేస్తే 50 రోజుల్లో అసలు ఆ ఇంట్లో ఏం జరిగింది? ప్రేమించారు, పెద్దలను నొప్పించి పెళ్లి చేసుకున్నారు. కానీ కట్ చేస్తే కేవలం 50 రోజుల్లోనే ఆ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. అదనపు కట్నం కోసం వేధింపులు, చివరికి ఆ యువతి ప్రాణాలు తీసుకున్న దారుణ ఘటన హైదరాబాద్ లో వెలుగు చూసింది. ఈ విషాద ఘటన హైదరాబాద్ లోని మియాపూర్ ప్రాంతంలో జరిగింది. బీహార్ కు చెందిన ఇషికా యాదవ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. 5 ఏళ్ల క్రితం ఫేస్బుక్ లో పరిచయం, ఆ పరిచయం ప్రేమగా మారింది. మధ్యప్రదేశ్ కు చెందిన నీరజ్ బన్సాల్ తో కలిసి ఈ ఏడాది ఫిబ్రవరి 10న పట్నాలో పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత ఇద్దరు హైదరాబాద్ కు వచ్చి మియాపూర్ లో కలిసి జీవితం ప్రారంభించారు. అయితే సంతోషంగా ఉండాల్సిన జీవితంలో అదనపు కట్నం డిమాండ్లు చిచ్చుపెట్టాయి. పెళ్లైన కేవలం 50 రోజులకే బుధవారం ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఇషిక ఆత్మహత్యకు పాల్పడింది. ఆఫీస్ నుంచి వచ్చిన భర్త వెంటనే హాస్పిటల్ కు తరలించినా అప్పటికి ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మా కూతురిని అదనపు కట్నం కోసం వేధించాడు, అదే ఆమె ప్రాణం తీసింది అంటూ ఇషిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం మార్చురికి తరలించారు. బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ పెళ్లి కానీ కట్నం కష్టాలు, చివరికి ఓ యువతి ప్రాణం తీసుకున్న ఈ ఘటన సమాజానికి గట్టిగా హెచ్చరికగా మారింది. ఈ కేసులో నిజాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది.